సమస్యలు వాటిని అరికట్టడమే మన పని. మనం ఎందుకు అరికట్టాలా? ఎవడో సత్య సావనీలే, మనకెందుకు? ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ కావాలి. నాది కాదు కదా సమస్య, ఎవడిదో నాకేం పని? ఇవాళ ఎవడిదో రేపు అది నీదే అవుతుంది. హిట్లర్ సైన్యం యూదుల కోసం వచ్చింది, తీసుకెళ్ళి గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపినారు. నేను యూదునిగా పడుచుకోలే నేను. తర్వాత హిట్లర్ సైన్యం కమ్యూనిస్టుల కోసం వచ్చింది, నేను కమ్యూనిస్టుని కాదు, పట్టించుకోలే, చంపేసినారు కమ్యూనిస్టుల్ని. తర్వాత వాళ్ళు క్యాథలిక్కుల కోసం వచ్చినారు, నేను క్యాథలిక్ని కాదు, నేను పట్టించుకోలే. వీళ్ళందరినీ కాజేసినాడు. తర్వాత వాడి సైన్యం నా కోసమే వచ్చింది. ఇప్పుడు నా కోసం ఏడవడానికి ఎవడు మిగల్లా. ఇతరులకు సమస్య వస్తే నేను ఎందుకు పట్టించుకోవాలంటే ఏమవుతుంది? నెక్స్ట్ నువ్వే. ఎవడికో బేదులు పెట్టినాయి, నాకేం పెట్టా అనుకున్నావు? వాడికి మందులు కొనుక్కునే స్తోమత లేదు, మందులు కొనలేదు కాదు, బేదులు తగ్గల. ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాడు. ఆ మలమూత్రాల మీద ఈగలు వాలినాయి, వాటి కాళ్ళకు క్రిములు అంటించుకున్నాయి. ఈగలకి తెలియదు ఎవడు ధనవంతుడు ఎవడు పేదోడు. ఆ వీధి వీధి అందరి ఇళ్ళకి వచ్చినాయి. అన్నం మీద వాళ్ళని, మంచినీళ్ళ మీద వాళ్ళని, మూతుల మీద చేతుల మీద వాళ్ళని. ఆ వీధులు అందరికీ బెదులు పెట్టినాయి. అందులో డబ్బున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కలెక్టర్ ఉన్నాడు, విలువంటున్నాడు, మంత్రి ఉన్నాడు, వాడి కింద పనిచేసే మామూలు మనిషి ఉన్నాడు. మొత్తం లేచిపోయినారు. అట్లా లేచిపోతారా అని మీరు అనొచ్చు. కరోనా వచ్చినప్పుడు లేచిపోలే? మొదట్లో డబ్బున్న చావలేదా? ఇంతమంది చచ్చారు. తర్వాత అర్థమైంది మనం చావకుండా పేదోళ్ళే చచ్చేటట్టు ఎటు చేయాలో కనుక్కున్నారు వాళ్ళు. థామస్ మన్రో పేరు విన్నారా మీరు? మద్రాసు గవర్నర్, బ్రిటిష్ వాళ్ళ కాలంలో. మద్రాసు గవర్నర్ అంటే తుంగభద్ర ఒడ్డు దగ్గర మొదలెట్టి మొత్తం కన్యాకుమారి దాకా పరిపాలించే గవర్నర్ అతను. 200 ఏళ్ళ నాడు రైతులకు పట్టాలు ఇప్పించినాడు. బ్రిటిష్ అధికారి రైతులకు పట్టాలు ఇప్పించాడు. అప్పుడు పెట్టిన సర్వే నెంబర్లు ఇంకా ఇప్పుడు ఉండేది. దళారీలు లేకుండా డైరెక్ట్గా పన్ను కట్టించుకొని రైతులకి పన్ను తగ్గించినాడు. బ్రిటిష్ వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటట్టు చేశాడు. 2 పనులు చేశాడు. బ్రిటిష్ వాడు కావచ్చు, కానీ ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రజలంటే ప్రేమతో పంటలు పండనప్పుడు పన్నులు తగ్గించాడు. అటువంటి వ్యక్తి సరిగా 200 ఏళ్ళ నాడు పత్తికొండలో కలరా వచ్చి చచ్చిపోయినాడు. ఆయన సమాధి గుర్తులో ఉంది. కలరా గవర్నర్ అని చెప్పి రాకుండా ఆగలేదే. మన్రో లాంటి కూడా పోయిండు కదా. ఆయన వాళ్ళ దేశానికి వెళ్ళిపోవలసినాడు. నేను ఈ పత్తికొండ ప్రాంతం అంతా పరిపాలించిన ఒక్కసారి చూసొద్దామని బయలుదేరినాడు. ఇంక చూసి వెనక్కపోలే, కలరావు చచ్చిపోయాడు. 1 రోజులో చచ్చిపోయాడు. సరిగ్గా 200 ఏళ్ళు అయింది. 1827లో చనిపోయినాడు. ఇంకొక 3 ఏళ్ళు అయితే 200 పూర్తవుతుంది. కలరాకేం తెలుస్తుందండి? డబ్బున్నోడేవుడు లేనోడేవుడు, రోగాలకి ఏం తెలుస్తుంది? కరోనా రోగం వస్తే ఏసీలో తిరిగిన వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. గాలికి తిరిగిన మనం చావలా. అక్కడక్కడే తిరుగుతుంది వైరస్. ఏసీ కార్లు, ఏసీ బస్సులు, ఏసీ రైళ్ళు, ఏసీ రూములు, అక్కడ ఉండేటోళ్ళు ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళందరూ పోతే నాకేమంటే ఎట్లా? నెక్స్ట్ నువ్వే. ఎందుకు పని చేయాలి మనం ఇతరుల కోసం? వాళ్ళందరూ బాగా బతికితే మనం బాగా బతుకుతాం, వాళ్ళందరూ పోతే మనం కూడా పోతాం. అందుకు పని చేయాలి. మనం పుట్టక ముందే మన బాకీ అకౌంట్ స్టార్ట్ అయింది. ఏ రోజు స్టార్ట్ అయింది తెలుసా? తల్లి గర్భంలో పడ్డ రోజు మన అకౌంట్ స్టార్ట్ అయింది. 10 నెలలు అమ్మ మోసింది. ఎందుకు మోయాలి నిన్ను? మీ అమ్మ ఏం పని? కోనికిసుక గొట్టంగా అడివి, నిన్నెందుకు మోయాలా? మోసిందామె. 10 నెలలు మోసి కన్నాక కూడా పుట్టగానే మనం ఏమన్నా నడవడమో, సంపాదించడం, చదవడం మొదలు పెట్టినామా? బేరం ఆడవడం తప్ప ఏమొస్తుంది మనకి? పుట్టగానే 5 ఏళ్ళు వచ్చేదాకా ముడ్డు కూడా కడుక్కోలేకపోయినాం కదా. నేర్పినారుగా అమ్మ నాన్న వాళ్ళు. ఆ తర్వాత బడిలోకి వెళ్ళినాక టీచర్ నేర్పిండుగా బోల్డ్ అని. ఈ ప్రకృతిలో ఎన్ని వచ్చినాయి మనకి? గాలి పీల్చుకుంటే ఆక్సిజన్ వచ్చింది, తాగడానికి నీళ్ళు వచ్చినాయి, తినడానికి తిండి వచ్చింది. ఇన్ని వచ్చింది ప్రకృతిలోంచి. ఎవరెవరికి బాకీ పడి ఉన్నాం మనం? అమ్మకి బాకీ పడి ఉన్నాం, అయ్యకి బాకీ పడి ఉన్నాం, కుటుంబానికి బాకీ పడి ఉన్నాం, టీచర్కి బాకీ పడి ఉన్నాం, ప్రకృతి మొత్తానికి బాకీ పడి ఉన్నాం. చచ్చిపోయినా కూడా మన అకౌంట్ క్లోజ్ కాదు. నేను బూడ్ చేయాలా, పైసలు కావాలా, నీకు దినం పెట్టాలా, పైసలు కావాలా, వచ్చిన వాళ్ళందరికీ మేకపోతుని కోసి పెట్టాలా, పైసలు కావాలా.
నీకు సంబంధం లే, నువ్వు అయిపోయావు. కానీ నీ బతుకున్న వాళ్ళు ఉన్నారు, నీ అకౌంట్లో రాసినారు అవన్నీ. పుట్టక ముందు అకౌంట్ స్టార్ట్ అయింది, చచ్చినా కూడా కంటిన్యూ అయింది. ఎప్పంతా తీర్చకుండానే పోతారా మీరు? ఏమి తీర్చకుండా చచ్చిపోదామనే? తప్పు కదా. కొంచెమైనా తీర్చొద్దా? న్యాయమా కదా? అప్పు తెచ్చుకుంటే అంతా తీర్చాలా? మొత్తం ఇంతమందికి అప్పు పడ్డాం, కొంచెమైనా తీర్చొద్దా అంటున్నా. అందుకోసం మనం పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి? ఇతరుల కోసం. ఇతరుల కోసం పనిచేయడం అంటే మనం బాకీ పడ్డాం కాబట్టి పనిచేయాలి. ఈరోజు మనం బతకటానికి ఏం కావాలా? తిండి కావాలా, బట్టలు కావాలా, ఇల్లు కావాలా, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా చాలా ఉన్నాయి. నాకు కళ్ళజోడు కావాలా, నేను మాట్లాడి వినపడటానికి మైక్ కావాలా, వీళ్ళకి మెడలో దండలు కావాలా. లేకుండా బతకమనొచ్చు మీరు. వాళ్ళు ఊరుకుంటారా? మిమ్మల్ని చూసి మగవాళ్ళంతా పెట్టుకుంటున్నారు శివులకి. మీరేనా మేము పెట్టుకోమని? ఇవన్నీ కావాలా? ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తాయండి? మీరు తయారు చేసినారా? ఈ చెప్పులు కూడా మీరు తయారు చేయాలా? ఈ చొక్కా నేను తయారు చేయాలా? ఈ మైకు నేను చేయాలా? ఈ కుర్చీ మీరు చేయాలా? కానీ వాడుకుంటున్నాగా. ఎవడో చేస్తున్నాడు, వాడు చేసి మనం వాడుకుంటున్నాం. మనం కూడా అటు పనికొచ్చి చేయాలా లేదా? కాబట్టి కష్టజీవులందరూ ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతున్నారు. మనం కష్టజీవులం. ఇంకా కొంతమంది కష్టజీవుల వల్ల మనం బతుకుతున్నాం. మనం కూడా కష్టం చేయాల్సిందే. ఆ క్రమంలో మనం బతుకుతాం, ఇతరులు కూడా బతుకుతారు. వాళ్ళందరూ బాగా బతుకుతేనే మనం బాగా బతుకుతాం. ప్రపంచం నడిచేదే కష్టజీవులు గుండా, శ్రమ గుండా నడుస్తుంది ప్రపంచం. వేరే మార్గం లేదేక. శ్రమ గుండానే నడుస్తూనే ఎడదలుస్తుంది. మీకు అర్థమవుతుందిగా. ఇవేవి కూడా కష్టం లేకుండా రావంత తెలుస్తుందిగా. ప్రతి ఒక్కడూ కష్టపడాలా, కష్టాన్ని బట్టి ఫలితం తీసుకోవాలా. కరెక్టే కదా? ఎక్కువ కష్టపడితే ఎక్కువ తీసుకోవాలా, తక్కువ పడితే ఏం కష్టపడకపోతే ఇవ్వకూడదు. రూల్ బాగుందా? బాగలేదా? ఏం బాగలేదు చెప్పు. కష్టపడకుండా పెట్టడం కరెక్టేనైతే. ఎక్కువ కష్టపడితే ఎక్కువ తీసుకోమన్నా, తక్కువ కష్టపడితే తక్కువ తీసుకోమన్నా. కష్టపడకపోతే నీకు ఇచ్చేయలేదన్నా, అవి బాగలేదన్నాను. ఏం బాగుందో చెప్పు నాకు. నేను ఆటో దోలను, నీకు వచ్చే డబ్బులు నాకు కాసిని ఇస్తావాను. ఇప్పుడు అటు బాగలేదంటే ముందు బేసిక్ సూత్రం కరెక్టే కదా. ఎక్కువ కష్టపడేవాడికి ఎక్కువ రావడం, తక్కువ కష్టపడి తక్కువ రావడం. ఏం కష్టపడకపోతే కష్టపడకపోతే వాడికి రాకూడదు. కష్టపడలేని వాళ్ళు ఉన్నారు, పిల్లోళ్ళు కష్టపడలేరు, వాళ్ళకి ఇవ్వాలి. రైట్. ముసలోళ్ళు కష్టపడలేరు, వాళ్ళకి ఇద్దాం. కుంటోళ్ళు గుడ్డోళ్ళు కష్టపడలేరు, వాళ్ళకి ఇద్దాం. వాళ్ళకి ఇవ్వడానికి గురించి నేను ఇక్కడ మాట్లాడలే. పని చేయగలిగి, శ్రమ చేయగలిగి, కష్టం చేయగలిగేటోళ్ళు నేను కష్టం చేయకుండా మింగుతానంటే ఒప్పుకుందామా? వాళ్ళని ఒప్పుకోవడానికి లేదు. అక్కడ సూత్రం ఏంటి? ఎక్కువ కష్టపడితే ఎక్కువ, తక్కువ కష్టపడితే తక్కువ. ఏం కష్టపడకపోయినా ఇచ్చేది ఎవరికంటే ఇందాక నేను చెప్పిన గ్రూపులోకి ఇవ్వాలి. ఎందుకు పిల్లలకి పెట్టాలా? కష్టపడకపోయినా నెక్స్ట్ తరం అది పెట్టకపోతే చస్తారు, ఇంకా మానవ జాతి ఉండదు. ముసలి ఎందుకు పెట్టాలా? ఎక్కువ కష్టపడిపోయినా వాళ్ళ అనుభవం మనకు కావాలా? పెట్టకపోతే చేస్తాడు, వాడి అనుభవం మనకు రాదు. ఇంకా మనం మానవులమే, జంతువులం కాదు. జంతువులైతే కష్టపడ్డంతకాలమే ఆహారం, మటాష్. బలమైన సింహమైన ముసలితనం వచ్చి పరిగెత్తి లేడిని పట్టుకోలేకపోతే వస్తుంది అంతే. మనుషులు అట్లా కాదు. మనకు సమిష్టిగా జీవించటము, ఒకరి కోసం ఒకరు నిలబడటం ఆల్రెడీ అలవాటు అయింది, మనకి నేర్చుకున్నాం మనం. స్వార్థపరులమే, నో డౌట్. కానీ ఇతరులకు పెట్టడం కూడా మనకు చేతనవు. పిల్లలకి పెడుతున్నాం, ముసలోళ్ళకి పెడుతున్నాం, కష్టమున్నోడికి పెడుతున్నాం, అడుగుతున్నోడికి పెడుతున్నాం, ఏం ఆధారం లేనోడికి ఇస్తున్నాం. సమాజంలో మనకు అలవాటు అయింది ఇది. 2 సూత్రాలు కరెక్టే. ఏంటి 2? ఎంత కష్టమైతే అంత తీసుకోవాలా, ఎంత అవసరమైతే అంత తీసుకోవాలి. ఈ 2 మనకు అనుభవంలో ఉన్నవే చెప్తున్నా నేను. మీ ఇంట్లో ఏం జరుగుద్దో చూడండి. భర్త పని చేస్తాడు, భార్య పని చేస్తుంది. భార్య బయటికి పోయి చేయకపోవచ్చు, వంట వండుతా ఉన్నది, అది కూడా పనే కదా. దానికి జీతం రాదు ఆమెకి, అంతే తేడా.
పని మనిషిని పెట్టుకుని జీతం ఇస్తారు ఇలా కదా. మరి నీ పిల్లానికి ఎందుకు ఇవ్వు? మీరేం రాజకీయాలు మాట్లాడతారు ఇంకా భార్యలకి జీతాలు ఇవ్వకుండా? ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని నేను. మీ ఇంట్లో వంట వండి పెట్టాక నువ్వు జీతం ఇస్తే ఎంత ఇస్తావు, ఇల్లు ఊడిస్తే ఎంత ఇస్తావు, పిల్లల్ని పెంచితే ఎంత ఇస్తావు, గుడ్డలు తిరిగితే ఎంత ఇస్తావు, అది పక్కన పెట్టండి. ముందు కోపం వస్తుందా? ఎందుకు లేదు సమాధానం. మొదలుపెట్టి ఈరోజు నువ్వు 10,000 సంపాదిస్తే కనీసం 2-3 పక్కన పెట్టి నా పేరుతో బ్యాంకులో చేయడం కూడా పెద్ద సేవే. పెడుతున్నా కదా అంటారు మగవాళ్ళు కొంతమంది. వంట వండేదానికి, ఇల్లు ఉడిచిన దానికి, బట్టలు ఉతికిన దానికి కూలి ఇవ్వడం లేదు కాబట్టి ఊరికే చేసుకుంటున్నావు అంతే. పురుషాధిక్య భావజాలం కమ్యూనిస్టుల్లో కూడా ఉంది. అది పోగొట్టుకోకుండా మీరే విప్లవాలు చేస్తారయా? చెప్పద్దు కబుర్లు నాకు. ఆలోచించుకోండి ఇంటికి పోయినాక. మేము నా భార్యలని నా కూతుర్లని సమానంగా చూడగలని దమ్ముంటే మీరు ఈ సమాజాన్ని మార్చగలరు. ఆ దమ్ము మీకు లేకపోతే మీరు మార్చలేరు. ఇట్లాంటి క్లాసులు 100 పెట్టుకున్నా మీరు ఏం చేయలేరు. అది మీకు ఆలోచించుకోవాలి. మీరే చెప్తున్నారు కదా, వంట ఉండటానికి మనిషిని పెట్టుకుని జీతం ఇవ్వాలంటివి కదా, ఇల్లు ఉడచడానికి మనిషిని పెడితే జీతం ఇవ్వాలి కదా, అంట్లు తేమితే మనిషిని పెడితే జీతం ఇవ్వాలి కదా, బిడ్డను పెంచడానికి మనిషిని పెడితే జీతం ఇవ్వాలి కదా. బయట దేశాల్లో బేబీ సిట్టర్ అనే ఉద్యోగం ఉంది, పిల్లలను చూసుకునే ఉద్యోగం, జీతం ఇవ్వాలా. ఒక సినిమా చూడండి, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, దాని పేరు. గ్రేట్ ఇండియన్ కిచెన్, గొప్ప భారతదేశ వంటగది దాని పేరు. స్త్రీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ఉన్న ఒకే ఒక ఏరియా పేరు వంటగది. అంటారు మీరు, నా భార్య నేను ఇద్దరం వచ్చి బయట పని చేసి ఇల్లెట్ట నడవాలని. ఏమి నువ్వు ఇంట్లో ఉండి వంట చేయరు, ఆమెను పంపించు బయటికి. ఏమి కొన్నాళ్ళు ఆమె, కొన్నాళ్ళు నువ్వు. అదెట్లా? నేను మగోడిని. నిజమే లబ్బా, నాకు తెలుసా కదా, నువ్వు మగోడివే. ఆ మగోడిని సాటును దాక్కుని మనం ప్రపంచానికి ఏమి నేర్పిస్తామండి? మన దగ్గర మొదలెట్టకుండా. ఏ గొప్ప మార్పు అయినా మీ దగ్గర, మీ ఇంట్లో స్టార్ట్ కావాలి. కథ చెప్తాను. ఒక భర్త 7 గంటలకు నిద్రలేస్తాడు, భార్య 5 గంటలకు లేస్తుంది. ముందు రోజు తిన్న ప్లేట్లన్నీ గడుగుతుంది. అసలు ప్లేటు, ఎంగిలి ప్లేట్ ఎంత ఇకారంగా ఉంటుందో మీకు తెలుసా? ఆ ఎంగిలంతా గడగాల. కూతురు కూడా 5ంటికి నిద్రలేస్తుంది తల్లితో పాటు. ఈ ఎంగిల్ ప్లేట్లు గడగడం ప్రాక్టీస్ చేస్తుంది. పెళ్ళి అయినాక మళ్ళీ గడగాలి కదా. కొడుకు 7 గంటలకు లేస్తాడు తండ్రితో పాటు. యావరేజ్ ఇల్లు చెప్తున్నా, అందరూ అట్లుంటారని కాదు, మీరు అట్లా లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఈ హాల్లో. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడంలా. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఇంకా ఎక్కడో ఉంది మనకి కూడా ప్రాబ్లం. అది సాల్వ్ చేసుకోవాలి. ఆయన పేస్ట్ వేసుకోడు. పేస్ట్ ఎక్కడా అంటాడు భార్యని. టవల్ ఎక్కడా, వేడి నీళ్ళు ఎక్కడా? ఏమో రోజు చేసే పనే కదరా, రోజు అడగాలన్నా పిల్లని ఎట్లా? ఆమె కింద మీద పడుతుంది ఆ వంటగదిలో. ఆమె కూడా పనికి పోవాలా, ఉద్యోగానికి పోవాలా, ఈడు పోవాలా, పిల్లల్ని బడికి పంపించాలి 9 గంటలకి. అష్టావధానం చేస్తుంది ఆ వంటగదిలో. అటు ఇటు పరిగెత్తా. పేస్ట్ ఎక్కడా? పేస్ట్ ఎక్కడ తెలుదురా నీకు? రోజు వాడుకునేది ఇట్లా అడుగుతాడు. ఇక తల్లితో పాటు 2-3 గంటలు పని చేసిన ఆ పిల్లలు కూడా కాలేజీకి పోవాలి కాబట్టి గబగబా బాత్రూంలోకి పోతా ఉంది. కొడుకు 7 గంటలకు నిద్రలేసి ఉన్నాడు కదా, ఆ పిల్లని చుట్టుపట్టుకుని లాగి వాడు దూరాడు లోపల. ఇద్దరు కాలేజీకి పోవాలి 9 గంటలకి. ఆ పిల్లని ఈడ్చి ఇటు దూరాడు. ఈ పిల్లలు ఏడ్చుకుంటూ అవ్వ దగ్గరికి వెళ్ళింది. ఆమె కూడా స్త్రీనే. ఆ అవ్వ ఏమంటుంది వినండి, మీకు అర్థమవుతుంది ఎక్కడుందో సమస్య. ఆడు మగోడమ్మా, మస్తు పనులు ఉంటాయి ఆడికి. పనికి మనల్ని ఏదో 7 గంటలకు నిద్రలేసినోడికి మస్తు పనులు అంట. అవ్వ కట్టడి భావజాలం ఉంది. మగవాళ్ళందరమే మనము పని కట్టుకొని మన ఇంటి ఆడవాళ్ళకి బానిసగా బతకడం నేర్పించినాం. తెలంగాణ పోరాటంలో ఆడవాళ్ళు ఎట్లా పోరాడారో తెలుదా మీకు? తుపాకులు పట్టుకొని పోరాడినారు. అందులో 46 నుంచి 52 దాకా. నిన్నగాక మనం నెల్లూరులో జరిగిన సారా వ్యతిరేక పోరాటం 1992 ఆడవాళ్ళే పునుకులు సారాయని ఆపించారు. ఏం ఆడవాళ్ళు పోరాడలేరా మగవాళ్ళలాగా? ఎవరు చెప్పాడు పోరాడలేరు? మనం అనుమతించటంలో వాళ్ళని. అదే కలిసి అన్ని పనులు చేసుకోవడం నేర్చుకున్న వాళ్ళమి. మనుభావజాలం తిడతా ఉన్నాం మనం మీటింగ్లు పెట్టి. మనుభావజాలం కదా, ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు పని చేయకూడదు అనేది మన ఇళ్ళల్లో ఉంది కదా. గొప్పోడు రాముడు అంటమే మనము, గొప్పోడే. పిల్ల మీద అనుమానం వస్తే నిప్పుల్లో దూకమన్నాడు. అనుమానం వస్తే నిప్పుల్లో దూకిస్తారా? మీకు అనుమానం వస్తే అగ్గిపెట్టి కాలుస్తారా పిల్లల్ని?
బొక్కలేస్తారు, కుమ్మి పారేస్తారు చేస్తే. ఇప్పుడు కానీ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, బ్రాహ్మణుడు కొడుకు చచ్చిపోతే భుజాన్ని వేసుకొని శవాన్ని వచ్చాడు. రాముడు మంచోడి, ఎందుకంటే గంట కొడితే పలుకుతాడు. మన సర్పంచ్ గారు కూడా పలకడు, మనకిడ ఎమ్మెల్యే అసలు పలకడు, మంత్రి ముద్దురు పలకడు, రాముడు పలుకుతాడు. గంట కొట్టగానే వచ్చాడు. ఏమి రా అన్నాడు. నా కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. ఎడ చచ్చిపోయాడు అని. ఏమో ఎడ చచ్చిపోయాడు నువ్వే చెప్పాలని. నాకెడ తెలుస్తారా నీ కొడుకు ఎడ చచ్చిపోయాడు, ఏం పాంగర్షుందో తెలుగుట్టిందో అన్నాడు రాముడు. లే ఎట చచ్చిపోయాడు చెప్పాలి నువ్వు అన్నాడు. వీడు ఎట్ట అడుగుతున్నాడు, ఎట్ట చచ్చిపోయాడు అడుగుతున్నాడు. చచ్చిపోయినందుకు 1,00,000-2,00,000 ఇవ్వమంటే ఇస్తా కానీ పైసలు కావాలన్నా అన్నాడు. పైసల కోసం రాలే నేను అన్నాడు. మరి ఎందుకోసం వచ్చి నువ్వురా, చచ్చిపోతే చచ్చిపోయినా నిమిషంలో మర్చిపోయి పైసలు అడుగుతూ ఉన్నారు మా జనమందరూ, నువ్వేం తిట్ట అడుగుతున్నావు అన్నాడు. పైసలు కాదు నా కొడుకు ఎట్ట చచ్చిపోయాడు చెప్పాలని. ఇంక తిక్కలేసింది రాముడికి. తిక్కలేసి లోపలికి వెళ్ళి వశిష్ఠుడు గురువు ఉన్నాడు, ఆయన పట్టుకుని ఏమో ఇట్టోడు వచ్చాడు. బయట గేటు దగ్గర ఉన్నాడు, కొడుకు చచ్చిపోయినాడు, శవాన్ని వేసుకుని వచ్చాడు. ఎడ చచ్చిపోయినాడు అడుగుతున్నా, నాకేడ తెలుస్తుంది, నువ్వనో చెప్పు గురువు అనే. నేను చెప్తాలే నువ్వు కూర్చో. ఈ గురువులందరూ కూర్చొని మీటింగ్ వేసుకొని మాట్లాడుకున్నారు. తేల్చినారు వాళ్ళు ఎడ చచ్చిపోయినాడు. ఏమని తేల్చారు తెలుసండి? పక్కన అడవిలో శంభూకుడనే శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, వేదాలు చదువుకుంటున్నాడు. శూద్రులు చదువుకోకూడదు, వాడు ఆ తప్పుడు పని చేసినందుకు బేపనల పిల్లగా చచ్చిపోయాడని చెప్పాడు. మరి నేనేం చేయాలన్నాడు రాముడు. రాముడు ఎప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకోడు, గురువులు చెప్పిన మాట వింటాడు, మంచోడు. నువ్వేం చేసే పని కాదు రమా, మేము వస్తాము వాడిని చూపిస్తాము, నీ దగ్గర కత్తి ఉంది కదా, కటక్కిన మెడకాయ నరికి అవతలేయాలన్నాడు. పదబ్బా అన్నాడు. పోయినారు. వాడు గడ్డం వేసుకొని ఉన్నాడు శంభూకుడు, చదువుతా ఉన్నాడు వేదం. కనీసం అడగొచ్చు కదా, అవురా నువ్వు శూద్రుడు కదా, నువ్వు చదువుకోవడానికి లేదు కదా రూల్ ప్రకారం, మనుస్మృతి ప్రకారం ఎందుకు చదువుతున్నావు అనాలా. వాడు ఏదో ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు, వినాలి కదా రాజన్నాక. ఇంక అడిగింది లేదు, చెప్పింది లేదు, కట్టెక్కని గొంతుని అడిగేసినాడు. శూద్రులు చదువుకోవడానికి లేదని డిక్లేర్ చేసినాడు. ఇప్పుడు ఎంతమంది శూద్రులు ఉన్నారు ఈ హాల్లో? అంతా కలిపితే 2-3 లేరు ఈడ. ఏది కమ్మోళ్ళు, బేపనోళ్ళు, కమిటోళ్ళు, రాజులు, రెడ్లు ఇట్టోళ్ళు. 190 మంది శూద్రులే కదా భయ్యా. వీళ్ళెవరు చదవకూడదని చెప్పింది మనుస్మృతి. రాముడు దాని ప్రకారం మెడకాయ నరికిండు. ఆడవాళ్ళు చదువుకోకూడదు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు, శూద్రులు చదువుకోకూడదు. అక్కడ పుట్టింది ఈ దిక్కుమాలిన మనస్తత్వం మనకి. ఇంకా మనలో పోలే, నేను మగవాడిని పోలే, ఇంకా జనానికి పోలే. నాకు అర్థమవుతుంది వాళ్ళ కథ. కమ్యూనిస్టులకు కూడా పోలే. అది డేంజర్. మనం సమాజాన్ని మార్చాలనుకుంటున్నాం, ముందు మనకు పోవాలి ఇట్లాంటి. అది మీరు ఆలోచించాల్సింది. మోటివేషన్ అంటే అది. మీరు ఎంతమంది ముందు మీ జీవితాల దగ్గర మార్పు చేయడానికి సిద్ధమవుతారో వాళ్ళే మా కార్యకర్తలు. మీరు ఎన్ని గంటలు మా ఉపన్యాసాలు వింటారు మాకు ఇంపార్టెంట్ కాదు. ఏముంది, పట్టుకొచ్చి కూర్చోబెట్టి తింటారు, బయటికి పోనీ ఇక్కడ తలిపేస్తే ఇడికి కూర్చుంటారు. బుర్రలో మరమ్మత్తు కాకుండా ఈ లోకాన్ని మార్చలేం. మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ఆ ప్రశ్న నిన్నే కాదు, నేను కూడా వేసుకుంటా. నేను కూడా మీలాగే వంటగది అంట్లు బారేసి వెళ్ళిపోయేట్టు నాకు అప్పుడు నేను 25 ఏళ్ల క్రితం. ఇప్పుడు నేను ఏ ఊరు పోయినా, ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు భోజనం పెడితే నా పళ్ళెం నేనే గడికి పక్కన పెడతా. మా ఇంట్లో కూడా అంతే. నా పళ్ళెం ఎవరు గడగడానికి లేదు, ఎంగిలి చెయ్యి పెట్టడానికి లేదు ఎవడు. నా ఎంగిల్లో మీరు ఎందుకు చెయ్యి పెట్టాలా? పైగా పళ్ళెం వికారంగా ఉంటుంది. ఎంగిలి పళ్ళెం ఎట్లుండదో తెలీదా? మీరు పట్టించుకోలేదు. మహాతల్లులు కాబట్టి భరించినారు మీ భర్తల్ని, మీ కొడుకుల్ని. మహాతల్లులరా, ముందువే మీ పిల్లలకి నేర్పండి ఎవడు పల్లెవాడు గడుక్కోవాలని. మొగుళ్ళకి తర్వాత నేర్పుతుంది, తొందరగా ఎన్రోళ్ళు. ముందు ఆడపిల్లలకి మగపిల్లలకి ఎవరి పనులు చేసుకోవడం నేర్పండి. రేపు పొద్దున వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాక ఇప్పుడు నేర్చుకుంది అమలు చేస్తారు. కనీసం ఒక తరం తర్వాత అయినా దేశం బాగుపడుతుంది. ఆ ప్రియమైన భర్తలారా, మీకు కూడా ఇష్టమైతే మారండి. సింకులేసిన అంట్లంతా ఆడవాళ్ళే దొమల. ఎదురు దొమల ఎవరు తోడు దొంగకోవచ్చు కదా, పైపైన గడగొచ్చు కదా. పని లెబ్బ తోమడం మీకు చేత కాకపోతే పైపైన గడిగి ఎంగిల్ లేకుండా చేయొచ్చు కదా. నువ్వు ఎంత బాగా తోమినా మీ భార్యలు మళ్ళా దొంగతారు, నాకు తెలుసు. అది ముందు ఎంగిల్ పోని, తర్వాత తోముకున్నారులే. ఎక్కడో చూడ స్టార్ట్ అవ్వాలి కదండి. మోటివేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మోటివేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది.
నీకు ఎంత జ్ఞానం నేను ఇస్తే ఏం ప్రయోజనం? నీ తలకి ఎక్కించలేకపోతే అది చిన్న పని అనిపిస్తుంది మీకు. కాదో ఒక్కసారి ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఈరోజు ఉద్యమాలు చేస్తూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి సహాయం కింద ఆడవాళ్ళుగా దిగితే అచ్చం మగవాళ్ళు అయితే తనడం తేలిక. ఆడవాళ్ళు కానీ వీధుల్లోకి వచ్చి కొట్టడం చేత కదా వాళ్ళకి. చేత కదా రకరకాల టెక్నిక్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారు. కానీ ఎక్కువ మంది వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు తిట్ల దండకం ఎత్తినారంటే ఒక్క నా కొడుకు బతకడు. అన్ని తిట్లు వచ్చు వాళ్ళకి. మీ మగవాళ్ళకి మీకేమి తిట్లు వచ్చు? మీకు తిట్లు రాకనే కదా పట్టుకొని కొడతారు. తిట్లు రానోడు కొడతాడు, తిట్టాడు తిడతాడు. తిట్లు చాలా బలమైనవి. వాడి జీవితంలో ఎన్ని తిట్లన్నీ తిడతారు. మీ తిట్ల బలం మాకు కావాలి. విధుల్లోకి రాండి, మీరు వాడండి తిట్లని. మనం చూడలేదు కదా ఎప్పుడు తిట్లు ఎంత బలమైనయో. ఎందుకు మీకు అలవాటేలేండి. మీ ఇళ్ళల్లో అప్పుడప్పుడు వేస్తుంటారు కదా, మీకు కూడా తిట్లు భరించలేరు. అందుకే కదా ట్రోలింగ్ అనేది జరిగితే భరించలేకుండా ఉన్నారు. ట్రోలింగ్ అని అంటే నెట్లో వాట్సాప్లో ఆటలు తిడతా ఉంటారు చూడు, తిట్లు భరించలేరు ఎవరు. అంత బండబారిన వాళ్ళు కాదు కదా మనం, అందుకని భరించలేము. ఆడవాళ్ళు ఉద్యమాల్లోకి వస్తే ఖచ్చితంగా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. నేను చెప్తున్నా కరెక్ట్. ఆడవాళ్ళు బయటికి రావాలి అంటే వాళ్ళని మీ మగవాళ్ళే బయటికి వచ్చేటట్టు చేయాలి. ఎట్టొస్తారు బయటకు వాళ్ళు? మీరు తీసుకురావాలా. ఎందుకు ఈ హౌస్లో 6-7 ఆడవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా మగవాళ్ళు ఎందుకు ఉన్నారంటే మనకి ఇది అలవాటు కాలే. మోటివేషన్లో అత్యంత ముఖ్యమైనది మహిళలు ఉద్యమాల్లో పాల్గొంటే తప్ప ఉద్యమాలు సక్సెస్ కావు. సారా పోరాటం చూసినారు కదా, 92లో నెల్లూరులో జరిగింది, 400 గ్రామాల్లో జరిగింది. మేమే నడిపినాం, జనవిజ్ఞాన వేదికలు నడిపినాం. గజగజలాడిపోయింది గవర్నమెంటు. ఎన్టీ రామారావు సారా రద్దు చేయాల్సి వచ్చింది. తెలంగాణ పోరాటం తర్వాత 1946 నుంచి 52 దాకా జరిగింది మొదటి పోరాటం. ఆ తర్వాత ఇంతమంది మహిళలు పాల్గొన్న పోరాటం ఈ మధ్యకాలంలో జరగల, సారా పోరాటం తప్ప. నేను చూసినాం ప్రత్యక్షంగా బలం ఎట్లుంటుందో. సారా వేసుకొని జీప్ వస్తామంటే ఆడవాళ్ళు అటకాయించున్నారు ఊళ్ళో. ఆ సారాయి జీపులో తుపాకి పట్టుకుని ఒకడు ఉంటాడు, సారా కాంట్రాక్టర్ మనిషి. వీడు జీపు బ్రేక్ వేసినాడు. ఏమిరా బండి ఆపినావు అన్నాడు తుపాకోడు. ఆడవాళ్ళు అడ్డం వచ్చినారన్నా అన్నాడు. ఎక్కిస్తావాయ్, ఏం ఆడవాళ్ళు అడ్డం వచ్చేది అన్నాడు. వెంటనే ఆడవాళ్ళు చుట్టుముట్టి మా మీదకి బండి ఎక్కిస్తారా కొడుకలారా, బండి ఎక్కిస్తారా మీరు అని సారాయి ప్యాకెట్లని కింద వారేసి నలగదొక్కి నిప్పంటిచ్చినారు. భయపడ్డాడు తుపాకోడు. ఇంతమందిని ఆడగాలుస్తున్నాడు, ఉండేది గుండె 5-6, 40 మంది ఆడవాళ్ళు చుట్టుముడుతుంది. 4 చంపితే ఆయన బతకనిస్తారా? అదేనా మాట దొక్కేస్తారనే. అది తొక్కగా మీద ఎక్కించమంటారు జీపుని కొడక అన్నారు వీళ్ళు. మాకు పర్మిషన్ ఉందమ్మా గవర్నమెంట్ నుంచి సారాయి అమ్మడానికనే. మీకు పర్మిషన్ జాంతున్నాయి, నువ్వు మా ఊరికి తేవడానికి లేదన్నారు. ప్రతి ఊరు ఇట్టే మాట్లాడింది. 400 గ్రామాలు ఉదయగిరి చుట్టుపక్కల. నేను ప్రత్యక్షంగా చూసినా కాదు చెప్తాను. అది కాదమ్మా మేము ఊరిని తాగనీయకుండా చేసుకోవచ్చు కదా, మా జోలు వస్తే చెప్తాను వాళ్ళు. సరేలే భలే చెప్పాను, అక్కడ బెల్లం పెట్టి ఈగలు రావద్దంటూ ఊరుకుంటాయా? నువ్వు సరాయి తాగాకు మా మగోళ్ళకి మేము చెప్పుకుంటాం లేన్నారు. నువ్వు ముందు ఆపి మా మొగోళ్ళ సంగతి చూసుకుంటామని. సారాయి తాగిన వాళ్ళు ఉతికి పారేస్తున్నారు మొగులని, సందు దొరికింది కదా అని. ఆగిపోయింది 2 ఏళ్ల పాటు. నీ ఫండమెంటల్ విషయం గుర్తుపెట్టుకోండి, మనకి మోటివేషన్ లేకుండా పని జరగదు. ఏమన్నా సరే మోటివేషన్ ఎందుకనే చెప్తున్నా, మన కోసమే. ఇతరుల కోసం సేవ చేస్తాను అనుకుంటున్నారు కాదు, అది మన కోసమే పని చేసుకుంటున్నాం. మనం పని చేయగలం. ఇప్పుడున్న సమాజం బాగలేదు, దీన్ని మనమే మార్చాలా. మనకు అవసరం ఉంది, మనమే మార్చాలా. అవసరం లేని అదానీలు అంబానీలు మార్చారు దీన్ని. అవసరం మనకుంది, మనం మారుస్తాం. చిమల బారులు మనం, బలవంతమైన సర్పం చలి చీమల చేత చెక్కి సవది సుమతి. వాడు ఎంతలా సర్పం అయితే ఉడికి లెక్క. మనందరూ చలి చీమలకు తగులుకుంటే లేచిపోతాడు అంతే. 1 గంటకి ఎముకలు మిగులుతాయి పాముకి, మొత్తం కండరాలు బీగుతుంటాయి. చలి చీమలం మనం. దానికి మనం చేయాల్సిన మొదటి పని, మన ఇంట్లో భార్యతో పిల్లలతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి మనం. పిల్లలతో కూడా, పిల్లల్ని పెంచడం కూడా నేర్చుకోవాలా. పిల్లలను కరెక్ట్గా పెంచడం నేర్చుకుంటే నీ ఇంట్లోంచి విప్లవకారులు తయారవుతారు.
లేకపోతే నీ పిల్లలు పనికి మాలోళ్ళ కింద మారుతారు. బతుకుతారు, సొంతంగా బతుకుతారు, 10 మందిని బతికిస్తారు, రెడీ అవుతారు. అట్లా కాదు, ఎవరికైనా నేర్పించాలా? ఏమి నాలాంటి వాళ్ళకి ఏం అవసరం? జనం కోసం పనిచేసిన అవసరం. మా కుటుంబం మంచి కుటుంబమే, చిన్న సైజు భూస్వాములే. అన్నీ వదిలేసి విజయం చేయడానికి సిద్ధమైనాం తక్కువ ఖర్చుకి. మేము బతకడానికి వస్తే చాలు అనుకున్నాం. ఎంతమంది అనుకుంటారు మా డాక్టర్లు? అనుకోరు. అట్లా కుప్పలు పోగేయాలంటారు. పోగేసి ఏం చేస్తావు? ఫైనల్గా ఏం చేస్తావు? పోతావు అంతే వదిలేసి. మనిషికి భూమి ఎంత కావాలని కథ ఉంది. కథ ఒక రైతుకు భూమి కావాలని కోరిక కలిగింది. జగన్నాథ్ గట్టెక్కి తపస్సు చేసినాడు. ఎవడు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు రాడు. ఏమని? ఆయన మనుషులను తయారు చేసి పెద్ద పని పెట్టుకున్నాడు. ఆయన మన భారతదేశం జనాభాని పెంచేది ఆయనే. 140 కోట్లు అయినాం ఆయన పుణ్యాన. ఈ మధ్యకాలంలో సాక్షి మహారాజు అని ఒక ఎంపీ 4 కనమంటుండే. ఆయన వీళ్ళందరిని చూసి మరి చంద్రబాబు నాయుడు సార్ కూడా 3 కనమంటున్నాడు. నేను పొరపాటున ఒక కొడుకునే కన్నా 3 కనండి మీరనే. ఆయన ఒకరినే కన్నాడు పాపం లొకేషన్. జనాభాని పెంచమంటాం. ఈ పని అంతా బ్రహ్మదేవుని ఎత్తున పడది. కాబట్టి ఆయన రాడు ఎవడు తపస్సు చేసినా. ఈ విష్ణుమూర్తి కూడా రాడు. ఆయన కొంచెం లేజీగా ఉంటాడు. ఆ పాము మీద పండుకొని ఉంటాడు. ఎవరికైనా పని ఉంటే మనమే పోయి చెప్పాలా. ఆయన కదలడు అక్కడి నుంచి. ఈశ్వరుడు ఉన్నాడు, మా చలాకీ మనిషి, హుషారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన వచ్చేసినాడు. ఏం కావాలరా అన్నాడు. ల్యాండ్ కావాలి స్వామి అన్నాడు. ఎంత కావాలరా అని. ఎంత అంటే రైతుని నేను అసలు ల్యాండ్ అంటే చాలా ఇష్టం కదా నాకు, చాలా కావాలని. చాలా అంటే ఎంత రా అన్నాడు. ఎంత అన్నా కోరుకో కానీ అమరావతిలో కూరగాయలు చాలా డేంజర్ ఏరియా అన్నాడు. ఏమన్నాడు రైతు? తండ్రికి వస్తున్నారు ఇప్పుడే అమరావతిలో ల్యాండ్ కోసం మా ఎమ్మెల్యేలు అందరూ. మళ్ళీ అక్కడ పోయి నువ్వు ల్యాండ్ అడిగితే నేను ఎక్కడి నుంచి ఇవ్వాలి అన్నాడు. సరే అక్కడ అడగలే అన్నాడు. విశాఖపట్నం కూడా అడగకన్నాడు. మరి మా కర్నూలులో నీ లే అన్నాడు. కర్నూలు అయితే ఇస్తాలే అన్నాడు. నువ్వు పొద్దున్నే రా, 6 గంటలకు పొద్దు పొడిచే టైంకి. ఇక ఆ టైం నుంచి రౌండ్ కొట్టు ల్యాండ్ అంతా నీదే అన్నాడు. టోటల్ ల్యాండ్ అంతా నాదేనా అన్నాడు. ల్యాండ్ అంతా నీదే అన్నాడు. ఇంక తెల్లారక ముందే కూర్చున్నాడు మనోడు. శివుడు వచ్చాడు శ్రీశైలంలో వచ్చి, మల్లికార్జున స్వామి వచ్చాడు. ఇక ఉరుకుతా స్వామి అంటున్నాడు. వీడు కొంచెం ఆగరా అన్నాడు. నీకేం స్వామి మస్తు చెప్తావు, ఆగితే ఎకరాలు పోతాయనే. అదే నేను చెప్పబోతున్నా, టిఫిన్కి ఆగినామంటే ఎకరం పోద్దని, తినాలే అన్నాడు. భోజనానికి ఆగితే 2 ఎకరాలు లేచిపోద్దని. ఒకరోజు తినకపోతే ఏమవుతుంది స్వామి? అసలే మాకు అలవాటు రిలే నిరాహార దీక్ష, పొద్దున్న తిని రాత్రి తింటూ ఉంటాం, పగలంతా తినకుండా ఉండలేమా? బాగానే ప్రాక్టీస్ చేసినవైతే సర్లే, పరిగెత్తిక తినకుండా అన్నాడు. ఒంటెలకు పోతే 1/2 ఎకరా పోద్దు అన్నాడు. పొయ్యంలే అన్నాడు. దొడ్డుకి వెళ్తే 2 ఎకరాలు. ఒకరోజు ఒంటికి పోను టిఫిన్ చేయను, అన్నం తినాలి, పరిగెత్తాను. నీకు పరిగెత్తరా అన్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తరా అన్నాడు. పరుగు ల్యాండ్ అనుకుంటూ వాడు ముందు కర్నూలు ఊళ్ళోకి వెళ్ళి ఇక్కడ నుంచి బయలుదేరి మన బస్ స్టాండ్ దగ్గర కోడుమూరు రస్తా పెట్టాడు. కోడుమూరు దగ్గరికి వెళ్ళినాక టైం చాలుదని వెంకటగిరి మీదుగా మన కోట్ల విజయభాస్కర్ ఊరి మీదుగా వచ్చాడు వెలుదుర్తి దాకా. వెలుదుర్తి నుంచి హైవే పెట్టాడు. ఇక మళ్ళీ రావాలా జగన్నాథ్ గట్కి, బయలుదేరిన చోటుకి రావాలా. సాయంత్రం అవుతుంది, పొద్దుగుకి టైం అయింది. పొద్దుగుకి రావాలి, ఎంత తిరిగితే అంత ల్యాండ్ అనే. శివుడేమో అక్కడే కూర్చొని ఉండే, రాలేదు ఇంకా ఈడని. ఇప్పుడు దుప్పాడు స్టేషన్ దగ్గర కనపడ్డాడు, డాముని కింద పడ్డాడు. ఆ నుంచి కదలలా. ఆయన గట్టు మీద దిగొచ్చి చూసినాడు. ఇటు మెడలు ఏలు పెడితే నాడేదడంలా చచ్చాడు. 12 గంటలు తినకుండా తాగకుండా నీళ్ళు దాక్కుండా బతుకుతారా? ఇంకేం చేస్తారు ఆయన? పాపం చచ్చిపోయిన ఆయన ఏం చేస్తాడు? పక్కనే పొలాలు ఉండే రైతులను పిలిచి, రే రోడ్డు పక్కన 6 అడుగులు పొడుగు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగులు గొయ్యి తీసి నేను బండ పెట్టనరా, నేను పోతున్నా శ్రీశైలం అని వెళ్ళిపోయాడు. మనిషికి భూమి ఎంత కావాలా? 6 × 2 × 3 అడుగులు. అందరికి అంతేనా? కాలు పెడితే అది కూడా అక్కర్లా. 3 చేస్తే అది. అంబానీ కూడా అంతేనా? మీరు కుప్పలుగా సంపాదిస్తారు ఏందిరా? లక్షల కోట్ల మీకు. మరి అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే కంతులు సక్రమంగా కట్టకపోతే జప్తు చేయడానికి వస్తారు మీరు మా దగ్గరికి. ఒకవేళ ఏదైనా డబ్బు వచ్చి ముందుగా తీరుస్తానంటే పెనాల్టీ వేస్తారు. వీళ్ళకి 25 లక్షల కోట్లు ఇచ్చినారు మీరు. వాడు కూడా 6 అడుగుల్లో పడుకోవాల్సినాడే. ఎంత భూమి కావాలా? ఎన్ని వస్తువులు కావాలా? ఎంత బంగారం కావాలా? ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనతో పాటు పక్కోడు బతికితే ఆడి కళ్ళల్లో కృతజ్ఞత, ఆ మెరుపు,
నీకు ఎంత ఆనందం ఇస్తుంది. ఒక టీచర్ దగ్గరకు పిల్లవాడు దారిలో ఎదురై, సార్ నువ్వు నాకు చదువు చెప్పినవు, గుర్తులేదురా మస్తు చెప్పినా అంటాడు. నువ్వు చెప్పినవు నాకు చదువు, వాడు గుర్తుంచుకుంటాడు. ఆ టీచర్కి అంతకంటే గుర్తింపు ఏం కావాలా? రిటైర్ అయినాడు, నా వలన ఒకడు బాగుపడ్డాడు. ఆ ఫీలింగ్ అద్భుతమైన ఫీలింగ్. నీ బిడ్డలు తండ్రిగా నన్ను మంచి మనిషిగా మార్చడం అనుకోవాలా. డబ్బులు గుట్టలు ఇస్తే కాదు, ఆడు సంపాదించుకుంటాడు. నువ్వు ఇచ్చే పని ఏంది? వాడు సంపాదించుకుంటాడు. ఫస్ట్ సంపాదన నీకు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు. మొట్టమొదటి నీ చేతిలో డబ్బులు పడ్డప్పుడు ఈ హ్యాపీనెస్, ఈ సంతోషం నీ పిల్లలకి అక్కర్లేదా? నువ్వు సంపాదించేవాడికి ఎందుకు ఇవ్వాలా? సంపాదించుకోవడం నేర్పించు. 10 తరాలకు తరగనాస్తి సంపాదించడం అంటుంటారు కొంతమంది. నీకోసం సంపాదించుకున్నావు బాగుంది, నీ బిడ్డల కోసం సంపాదించావు బాగుంది, మిగతా 8 తరాలకు నువ్వు ఎందుకు సంపాదించాలా? 8 తరాలు సమరిపోతులు తయారు చేయడం కరెక్టేనా? నో. నువ్వు మహా సంపాదిస్తే 3 తరాల కోసమే. నీ తల్లిదండ్రుల తరము, నీ తరము, నీ పిల్లల తరము, అంతకంటే మీరు సంపాదించకూడదు. ప్రతి బిడ్డకి కూడా సొంతంగా సంపాదించుకోవడం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇవ్వాలా. అప్పుడు ఈ 7-8 తరాలకు సంపాదించే దిక్కుమాలిన కార్యక్రమం నీకు ఉండదు. ఇక మనకి రక్షణ ఉండటానికి కొంత ఉండాలి, ఒప్పుకున్నా. ఇన్ని లక్షల కోట్ల రక్షణకి 200 రూములు ఉన్నాయి. ఎన్ని రూముల్లో పడుకుంటాడండి ఆయన? ఒక్క రూమ్లో పడుకుంటాడు. 200 రూములో నేనే పడుకోవాలంటే ఏం చేయాలా? 5 నిమిషాలకు ఒకసారి ఎత్తుకెళ్ళాలి ఆయన్ని. బెడ్ మీద మారుస్తుండాలి, నిద్రపోయి ఎత్తుకెళ్ళి, చచ్చర మీద ఎత్తుకెళ్ళి. అది ఒక బతుకేనా? డబ్బులకు నేను వ్యతిరేకం కాదు, డబ్బులతో వచ్చే జబ్బులకు వ్యతిరేకం. డబ్బులతో జబ్బులు వస్తాయి, దానికి నేను వ్యతిరేకం. డబ్బుకు వ్యతిరేకంగా. డబ్బు అవసరం మనకి. ఎంత అనేది నువ్వు లెక్కేసుకో. అది ఒక లెక్కేసుకున్నాక అనేక మంది జనం నీకు తోడొస్తారు. నువ్వు ఒక్కడే అపరిమితంగా సంపాదించాలి, ఎవడెట్టబోతే నాకెందుకు, నేను బాగా బతకాలని లెక్కేసుకున్నావంటే నీకు ఒక్క మనిషి మిగలడు నీ పక్కన. కనీసం నీ పాడమేయడానికి 4 మిగలాలి కదా. అది మన జీవితాలు. మనము ఇతరుల కోసం పనిచేస్తున్నాం అనుకుంటున్నారు, కాదు, మన కోసం మనం పనిచేస్తున్నాం. అంటే మనలాంటి వాళ్ళ కోసం పనిచేయటమే మన కోసం మనం పనిచేయటం. అంటే సంస్కరణ, మార్పు మన ఇంట్లో స్టార్ట్ కావాలి.